రష్మిక మందన మాత్రం సారీ చెప్పిందట. ఎందుకంటే తాను ఒక తప్పుడుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అది కూడా మహేష్ బాబుకి సంబంధించి, అదేవిధంగా విజయ్ తలపతికి సంబంధించి. అసలు ఏమైంది, ఎందుకు సారీ చెప్పింది? అసలు జరిగిన విషయం చెప్తాను. సో రష్మిక మందన్నకి విజయ్ దళపతి అంటే చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో స్టేజ్ల మీద కూడా ఆమె చెప్పింది. సో ముఖ్యంగా ఒక ఇష్టమైన హీరో సినిమా ఖచ్చితంగా మనం థియేటర్లో చూడడానికి ఎక్కువ ఇష్టపడతాం. సో ఆ విధంగా విజయ్ దళపతిని మొదటి థియేటర్లో చూసిన సినిమా కూడా గిల్లీ అనే సినిమా అంట. సో ఆ గిల్లీ సినిమాలో విజయ్ దళపతి, త్రిష ఇద్దరు కూడా నటించారు. సో గిల్లీ సినిమాని తెలుగులో ఏదైతే పోకిరి సినిమాని అందులోకి రీమేక్ చేశారు. దాని విధంగా తను చెప్పింది ఇంతవరకు కరెక్టే ఉంది. కానీ తను చెప్పిన సినిమా అనేది తప్పు. సో మహేష్ బాబు పోకిరి సినిమాని గిల్లీగా రీమేక్ చేయలేదు, ఒక్కడు సినిమాని రీమేక్ చేశారు. సో ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు రష్మిక మందన. మాత్రం కూడా తెలియదు. సో అంటే ఇప్పుడు ఆమె ప్రజెంట్ ఈ మొన్నటి వరకు అయితే నేషనల్ క్రష్గా ఉండే. సో పుష్ప 2 వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ క్రష్గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కువ ఈ యానిమల్ తర్వాత ఇది ఒక మంచి భారీ హిట్. ఇప్పుడు మంచి ఛాన్సెస్ అన్ని కూడా తనకు వస్తున్నాయి. అంటే చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు తన గురించి ఏది మాట్లాడినా, తను చిన్న మాట మాట్లాడినప్పుడు దాని గురించి చాలా హైలైట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ వీడియోని అది ఎప్పటిదో తెలియదు కానీ ఇప్పుడైతే హైలైట్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఈ పుష్ప 2 మూవీ సక్సెస్ సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు దీన్ని తీసుకొచ్చి సార్ చెప్పింది, అరే అవును అది పోకిరి సినిమాని రీమేక్ చేయలేదు, గిల్లీగా ఒక్కడి సినిమాని చేశారు, పోకిరిగానే చేశారు, సారీ అంటూ సరదాగా అయితే తను సారీ చెప్పింది. సో ఇప్పుడు అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అనమాట. ఓవరాల్ గా రష్మిక మందన బై మిస్టేక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలా మంది అయితే తను సారీ చెప్పింది కదా అని చెప్పి వదిలేశారు. బట్ దానికంటే ముందు చాలా ట్రోల్ చేశారు.